2025 సంవత్సరంలో జరగనున్న అతిపెద్ద ఐసీసీ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరగనుంది. 8 జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీ 8 ఏళ్ల తర్వాత తిరిగి నిర్వహించబడుతోంది. టోర్నీలో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 19న కరాచీలో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ జనవరి 12 ఆదివారం రోజున డెడ్ లైన్గా నిర్ణయించింది. అంటే ఈ తేదీ నాటికి మొత్తం 8 దేశాలు తమ జట్లను ఎంచుకోవాలి. భారత అభిమానులు కూడా తమ జట్టు ఎంపిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత సెలెక్టర్లు ఖచ్చితంగా జట్టును ఎన్నుకుంటారు. దానికి ముందు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడే అవకాశం పొందగల ఆటగాళ్లు ఎవరో చూద్దాం. ఈ టోర్నీలో భారత జట్టు కెప్టెన్సీ రోహిత్ శర్మ చేతుల్లోనే ఉంది. కాగా శుభ్మన్ గిల్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్స్గా జట్టులోకి రావచ్చు. యశస్వి జైస్వాల్ కూడా ఎంపిక కోసం పోటీదారు. కానీ వన్డే క్రికెట్లో శుభ్మన్ రికార్డ్ అద్భుతమైంది. యశస్వి నిరాశను ఎదుర్కోవచ్చు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఫామ్ను కనబరుస్తున్న శ్రేయస్ అయ్యర్కు జట్టులో స్థానం కూడా ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్లకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. రాహుల్ పంత్ జట్టులో ఉండడం వల్ల సంజు శాంసన్ నిరాశ పొందవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా పాత్ర చాలా కీలకం కానుంది. హార్దిక్ బ్యాట్తో అద్భుతమైన ఆటను ప్రదర్శించడమే కాకుండా బౌలింగ్లో కూడా ఈ స్టార్ ఆల్రౌండర్ నుండి మంచి ప్రదర్శన కనబరచవచ్చు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో బంతితో, బ్యాటింగ్తో పటిష్ట ప్రదర్శన కనబర్చిన ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి కూడా జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలను స్పిన్ విభాగంలో చేర్చుకోవచ్చు. జడేజా, అక్షర్ కూడా జట్టులో అద్భుత బ్యాట్స్మెన్లు. దీంతో పాటు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను కూడా జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే కుల్దీప్ యాదవ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కుల్దీప్ బౌలింగ్ ప్రారంభించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఫిట్గా ఉంటాడని భావిస్తున్నారు. ఒకవేళ కుల్దీప్ ఫిట్గా లేకపోతే లెగ్ స్పిన్నర్ రవి బిస్టోయిని బరిలోకి దింపవచ్చు. ఫస్ట్ బౌలింగ్ యూనిట్లో 4 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లను చేర్చుకోవచ్చు. సిడ్నీ టెస్టులో గాయపడిన జస్ప్రీత్ బుమ్రా ఫిట్గా మారతాడని అంతా ఆశించారు. అనుభవజ్ఞుడైన ఫస్ట్ బౌలర్ మహమ్మద్ షామి కూడా ఈ మెగా టోర్నీలో ఆడటం చూడవచ్చు. ఇది కాకుండా హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ కూడా టీమిండియాతో కలిసి దుబాయ్కి వెళ్ళవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీకి 15 మంది సభ్యుల జట్ల పేర్లు: రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర పట్టా, కే యాదవ్, రవి బిస్టోయ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షామి, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్. ఈ ఆటగాళ్లు కూడా ఎంపిక కోసం పోటీదారులయ్యారు. యశస్వి జైస్వాల్, రితురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రింకు సింగ్, శివం దుబే, ప్రసిద్ధ్ కృష్ణ, రియాన్ పరాంగ్, హర్ష.